హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజైతే మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్‌కి సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మనము మోడల్ పేపర్‌ని చూద్దాము. ఇది సెకండ్ మాక్ టెస్ట్ అన్నమాట. నిన్న ఆల్రెడీ మనము ఒక మాక్ టెస్ట్ లాగా ఫుల్ లెంగ్త్ పేపర్‌ని చూసాము. 45 క్వెషన్స్. ఈరోజు కూడా మనము జీకే నుంచి 30 క్వెషన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 15 క్వెషన్స్ అనేవి చూద్దాము. మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎగ్జామ్ ఇంకా ఓన్లీ 19 డేస్, 18 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు ఇవన్నీ ఎంసీక్యూస్‌ని నేను డైలీ నైట్ 7:00కి, 7:30కి లైవ్ అనేది వస్తాను. అప్పుడు మీరు ఈ క్వెషన్స్ అన్నిటిని ప్రాక్టీస్ సెషన్ లాగా తీసుకునేసేసి కమెంట్ సెషన్‌లో ఆన్సర్ చేస్తూ ఉంటే మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 45 క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని తీసుకొని రావడం జరిగింది. సో, ఇంక మనం లేట్ చేయకుండా క్వెషన్స్‌ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్, విచ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ ది సహ్యాద్రీస్ ఇన్ ఇండియా? భారతదేశంలో సహ్యాద్రి అని ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు? ఆప్షన్స్: ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, అరావలి రేంజ్, వింధ్య రేంజ్. సో, నేను చెప్పాను కదా, క్వెషన్‌ని చూసుకున్న తర్వాత మీకు ఆన్సర్ అందరూ కమెంట్ సెషన్‌లో కమెంట్ చేయండి. తర్వాత లాస్ట్‌లో 45 క్వెషన్స్‌కి గాను మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా నాకు కమెంట్ చేయండి. సో, సహ్యాద్రి అనేసి ఏ మౌంటైన్ రేంజ్‌ని అంటారు అంటే వెస్టర్న్ ఘాట్స్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఫ్లోయింగ్ త్రూ తెలంగాణ? తెలంగాణ గుండా ప్రవహించే అత్యంత పొడవైన నది ఏది? ఆప్షన్స్: కృష్ణా, గోదావరి, మూసి, మంజీరా. సో, మన కింద ఇచ్చిన ఆప్షన్స్‌లలో ఏది లాంగెస్ట్ రివర్ మన తెలంగాణ ఫ్లో అయ్యేది అనేసి అడుగుతున్నారు కాబట్టి గోదావరి. గోదావరి రివర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ మన తెలంగాణ నుంచి ఫ్లో అయ్యే లాంగెస్ట్ రివర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వెషన్, ద మేడారం జాతర, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్స్, ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది? ఆప్షన్స్: ములుగు, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్. సో, మేడారం జాతర ఏ డిస్ట్రిక్ట్‌లో జరుగుతుంది అంటే దిస్ ఈజ్ వెల్ నోన్ టు ఎవ్రీవన్. ములుగు. ములుగు డిస్ట్రిక్ట్‌లో మేడారం జాతర అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. Fourth question, which dynasty ruled the Golconda Fort for the longest period? గోల్కొండ కోటను అత్యధిక కాలం పరిపాలించిన రాజవంశం ఏది? ఆప్షన్స్: కుతుబ్ షాహీస్, బాహ్మనీస్, కాకతీయాస్, అసఫ్ జాహీస్. సో, గోల్కొండని పరిపాలించినటువంటి డైనాసిటీ ఏది ఫర్ ది లాంగెస్ట్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజవంశం ఏది అనేసి అడుగుతుంటున్నారు. కుతుబ్ షాహీస్. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ఫిఫ్త్ వచ్చేసి, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది 1969 తెలంగాణ అజిటేషన్? 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్స్: కె చంద్రశేఖర్ రావ్, మదన్ మోహన్ ఆర్ మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య. సో, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్. ఓకేనా? సో, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ ఆర్ మర్రి చెన్నారెడ్డి. ఇక్కడ ఈ ఆప్షనే ఎందుకు అనేసంటే మొదట 1969 స్టార్టింగ్‌లో తెలంగాణ ప్రజా సమితి అనేసి ఒకదాన్ని స్థాపించి ముందుగా ఉన్నారనమాట మదన్ మోహన్ గారు. దాని తర్వాత మే 1969లో
మర్రి చెన్నారెడ్డి గారు ఈ టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితిని లీడ్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ స్టార్ట్ చేసిండేది వచ్చేసి మదన్ మోహన్. మదన్ మోహన్ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు కొనసాగించారనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సిక్స్త్ క్వెషన్, ద బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ విచ్ సీజన్ ఆర్ పీరియడ్? బతుకమ్మ పండుగను ఏ ఋతువులో లేదా కాలంలో జరుపుకుంటారు? ఆప్షన్స్ వింటర్, సమ్మర్, మాన్సూన్ ఆర్ శరద్ ఋతువు, స్ప్రింగ్. సో, మనము బతుకమ్మ ఫెస్టివల్‌ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే శరత్ ఋతువులో లేదా సెకండ్ అంటే స్టార్టింగ్ మాన్సూన్‌లో కాకుండా ఇంకా మాన్సూన్ సీజన్ కంప్లీట్ అయిపోతుంది అనే టైంలో మనము చేసుకోవడం జరుగుతుందనమాట. బేసిక్‌గా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నెలలో మనము చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, సెవెంత్ క్వెషన్ వచ్చేసి విచ్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్ర అధికారిక పువ్వు ఏది? ఆప్షన్స్ తంగేడు పువ్వు, లోటస్, మ్యారీగోల్డ్, హైబిస్కస్. సో, అందరికీ తెలిసిందైతే స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తెలంగాణ అంటే తంగేడు పువ్వు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఎయిత్ క్వెషన్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఇన్ బేసిక్ సైన్స్? జీవుల నిర్మాణానికి మరియు మనుగడకు ప్రాథమిక ప్రమాణం ఏది? ఆప్షన్స్ టిష్యూ, ఆర్గాన్, సెల్, ఆటమ్. సో, ఏది అంటే సెల్. ఓకేనా? ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ బేసిక్ సైన్స్ ఏది అంటే సెల్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వెషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ? తెలంగాణలోని క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినది ఏది? ఆప్షన్స్ గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, రామప్ప టెంపుల్, సాలార్జంగ్ మ్యూజియం. సో, రామప్ప టెంపుల్ 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందడం జరిగిందనమాట. మన తెలంగాణలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఏకైక టెంపుల్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 10th question, the Kakatiya dynasty is famous for which kind of architecture? కాకతీయ రాజవంశం ఏ విధమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ వెసరా, నగారా, త్రికుట ఆర్ కాకతీయ స్టైల్ ఆర్ ఇస్లామిక్. సో, కాకతీయ డైనాసిటీ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటి? ఫేమస్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటి అనేసి క్వెషన్ అడిగారు. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి త్రికుట ఆర్ కాకతీయ స్టైల్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అన్నమాట. ఒకవేళ ఇక్కడ ద్రవిడ అనేసి ఇచ్చినా అది కూడా కరెక్ట్ అయ్యేది. సో, ఇక్కడ ఆప్షన్స్‌లో ద్రవిడ లేదు కాబట్టి సో, కాకతీయ స్టైల్ ఆర్ త్రికుట స్టైల్. ఓకేనా? నెక్స్ట్ 11th క్వెషన్, విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ్ గంగా? దక్షిణ్ గంగా అని ఏ నదిని పిలుస్తారు? సో, ఆల్రెడీ మనకి తెలిసిందే గోదావరిని దక్షిణ్ గంగా అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 12th క్వెషన్, హూ ఫౌండెడ్ ది ఆంధ్ర మహాసభ ఇన్ 1930? 1930లో ఆంధ్ర మహాసభను ఎవరు స్థాపించారు లేదా నడిపించారు? ఆప్షన్స్ సురవరం ప్రతాప్ రెడ్డి, పివి నరసింహారావు, బురుగుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ. సో, 1930లో ఆంధ్ర మహాసభను ఎవరు కనుగొంటున్నారు అనేసి అంటే ఎవరు స్థాపించారు అనేసి అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు అన్నమాట. ఇక్కడ మనము 2 క్వెషన్‌లకి ఆన్సర్స్ తెలుస్తాయి. అంటే 2 క్వెషన్స్ అనేవి వస్తాయి చూడండి. ఆంధ్ర మహాసభ ఎన్నో సంవత్సరంలో స్థాపించడం జరిగింది అనేసి అడిగితే దానికి ఆన్సర్ వచ్చేసి 1930. ఓకేనా? అది ఎవరి చేత స్థాపించబడింది అనేసి అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు. సో, 2 క్వెషన్‌లకి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది తెలిసింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వెషన్, వాట్ ఈస్ ద సమ్మక్క సారక్క జాతర ఆల్సో నోన్ యాజ్? సమ్మక్క సారక్క జాతరకు ఉన్న మరొక పేరు ఏమిటి? ఆప్షన్స్ ట్రైబల్ కుంభమేళా, తెలంగాణ బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగ.
సో, సమ్మక్క సారక్క జాతరని మనం ఏమంటాము? ట్రైబల్ కుంభమేళా అనేసి కూడా అంటామనమాట. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 14th question. Which chemical element is essential for the structure of hemoglobin in humans? మానవులలో హిమోగ్లోబిన్ నిర్మాణానికి ఏ మూలకం అత్యవసరం? ఆప్షన్స్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం. సో హిమోగ్లోబిన్ మన హ్యూమన్స్లలో అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటిది అనేసి అడుగుతున్నారు. సో ఏది అంటే ఐరన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 15th క్వెషన్. ద నిజాం సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ విచ్ రివర్? నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్స్ గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి. సో నిజాం సాగర్ డ్యామ్ని మంజీరా రివర్ మీద నిర్మించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 16th క్వెషన్. విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ది లాంగెస్ట్ బార్డర్ విత్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్రంతో అత్యంత పొడవైన సరిహద్దును కలిగి ఉన్న పొరుగు రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్. సో లాంగెస్ట్ బార్డర్ మన తెలంగాణతో ఏది షేర్ చేస్తుంది అనేసి క్వెషన్ అడగటం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వెషన్. ద ఆపరేషన్ పోలో రిజల్టెడ్ ఇన్ ది అనెక్సేషన్ ఆఫ్ విచ్ ప్రిన్స్లీ స్టేట్? ఆపరేషన్ పోలో ద్వారా ఏ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది? సో ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ కింద ఇచ్చిన ఏ సంస్థానం విలీనం చేసుకోవడం జరిగింది అనేసి అంటే హైదరాబాద్, మైసూర్, జూనాగఢ్, కాశ్మీర్. ఏది అంటే హైదరాబాద్ స్టేట్. ఓకేనా? 1948 సెప్టెంబర్ 17th మన హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియన్ యూనియన్లోకి కలిసిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 18th క్వెషన్. వాట్ ఈస్ ద అఫీషియల్ స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి ఏది? ఆప్షన్స్ ఇండియన్ రోలర్, పీకాక్, ప్యారెట్, ఈగల్. సో స్టేట్ బర్డ్, అఫీషియల్ స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ అనేసి అంటే పాలపిట్ట, ఇండియన్ రోలర్. ఓకేనా? నెక్స్ట్ 19th క్వెషన్. విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ ది సన్షైన్ విటమిన్? సన్షైన్ విటమిన్ అనేసి ఏ విటమిన్ని అంటారు అనేసి క్వెషన్ అడిగారు. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. సో సన్షైన్ విటమిన్ అని దేన్ని అంటారు? విటమిన్ డిని అంటారు. సో వి యూజువల్లీ లిజన్ విటమిన్ డి వల్ల మన అంటే సన్లైట్లో కనుక మనం ఉంటే విటమిన్ డి వస్తుంది అనేసి మనం తరచుగా వినటం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూస్తున్నట్టయితే 20th question. Which district in Telangana is known as the seed bowl of ఇండియా? తెలంగాణలోని ఏ జిల్లాను విత్తన భండాగారం అని పిలుస్తారు? ఆప్షన్స్ రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ ఆర్ సిద్దిపేట్. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆన్సరో కమెంట్ చేస్తూ ఉండండి. నేను ప్రతి క్వశ్చన్కి చెప్పాను కదా, మీరైతే కమెంట్ చేస్తూ ఉండాలి ఆన్సర్స్ని. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెదక్ ఆర్ సిద్దిపేట అన్నమాట. ఓకేనా? సో దీనికి ఎందుకు మెదక్ ఆర్ సిద్దిపేట అనేసి ఇవ్వడం జరిగింది అనేసి అంటే సిద్దిపేట అనేది ఇంతకుముందు మెదక్ డిస్టిక్లో ఉండే కదా, అంటే మొత్తము 10 డిస్టిక్స్ ఉన్నప్పుడు మెదక్ దాంట్లోనే మనకి సిద్దిపేట కూడా ఉండేది. అందుకోసం మెదక్. ఇప్పుడు ప్రెసెంట్ డివైడ్ అయిపోయిన తర్వాత డిస్టిక్స్ అలా అనేసి అన్నట్లయితే సిద్దిపేట డిస్టిక్ అనేసి అనొచ్చు అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయండి. ఏంటి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అనేసి దేన్ని అంటారు అనేసి అంటే సిద్దిపేట. ఓకేనా? ఒకవేళ పాత జిల్లాల పేర్లే కనుక ఇచ్చినట్లయితే మెదక్ అనేసి ఆన్సర్ పెట్టచ్చు.
నెక్స్ట్ 21st క్వెషన్. హూ వాస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్? తెలంగాణ స్టేట్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి కె. చంద్రశేఖరరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు, కెటి రామారావు. సో ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ వచ్చేసి కె. చంద్రశేఖరరావు గారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. 22nd question. Which movement led to the formation of Telangana state in 2014? 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసినటువంటి ఉద్యమం ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి జై తెలంగాణ మూమెంట్, జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్, చిప్కో మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలోనే మనము ఈజీగా ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. జై ఆంధ్ర మూమెంట్ తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ ఫార్మేషన్ కోసం చేయరు కదా. ఇంకా చిప్కో మూమెంట్ ఇట్ ఈస్ నోవర్ రిలేటెడ్ టు దిస్ తెలంగాణ మూమెంట్. దాని తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ కూడా సేమ్ ఇండియా కోసం చేశారు కానీ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కోసం ఏమీ చేయలేదు. సో ద ఓన్లీ మూమెంట్ విచ్ లెడ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్? ప్యూర్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ ఏంటి అనేసి అడిగారు. 5, 6, 7, 8. సో పిహెచ్ వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ వచ్చేసి 7 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్స్ ధోలిగుట్ట, అన్నముడి, K2, మౌంట్ ఎవరెస్ట్. సో హైయెస్ట్ పీక్ ఇన్ తెలంగాణ ఏది అంటే ధోలిగుట్ట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ స్టాటిక్ జీకే కింద వస్తాయన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్లలో ఎక్కువగా అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే నేను నిన్న చెప్పినటువంటి మోడల్ పేపర్లో కానీ ఈరోజు చెప్పినటువంటి మోడల్ పేపర్లో కానీ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే అడుగుతున్నాను. కాబట్టి మీకు ఏదైతే ఎగ్జామ్లో వస్తుంది అనేసి అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ని నేను చూస్ చేసి తీసుకురావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ని మిస్ చేయకుండా డెఫినెట్గా చూడండి. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్, సో ఈ ఎగ్జామ్స్లలో కూడా మన ఈ మాక్ టెస్ట్ల నుంచి ఈ మోడల్ పేపర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి అందుకోసమే నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. ఏవి మిస్ అవ్వకుండా మన వీడియోస్ అనేవి చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ 25th క్వశ్చన్. ద ఫేమస్ చార్మినార్ వాజ్ బిల్ట్ బై హూమ్? ప్రసిద్ధ చార్మినార్ను ఎవరు నిర్మించారు? ఆప్షన్స్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఔరంగజేబ్, అక్బర్, ఇబ్రహీం కుతుబ్ షాహ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేస్తూ ఉండండి. ఆన్సర్స్ కమెంట్ చేస్తూ ఉండడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు ఇలా కమెంట్ చేస్తూ ఉంటే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా తెలిసిందో లేదో అనేసి కాన్ఫిడెన్స్ వస్తుంది. నా ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేసి. ఓకేనా, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. 26th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ మోస్ట్ డామినెంట్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో డామినెంట్గా ఉన్నటువంటి సాయిల్ ఏది అనేసి అడుగుతున్నారు. అలూవియల్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, లాటరైట్ సాయిల్. సో మన తెలంగాణలో డామినెంట్గా ఉండే సాయిల్ ఏది అంటే రెడ్ సాయిల్ అన్నమాట. ఆల్మోస్ట్ 64% సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ ఉంటుంది మన తెలంగాణలో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27th క్వశ్చన్. విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ ది రెడ్ ప్లానెట్? అంగారకుడు లేదా ఎర్ర గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఎర్త్, మార్స్, వీనస్, జూపిటర్. సో మీరు ఇక్కడ రెడ్ ప్లానెట్ అనేసి ఏ ప్లానెట్ని కూడా అంటారు అనేసి అంటే
మార్స్‌ని అంటారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మార్స్‌ని రెడ్ ప్లానెట్ అనేసి కూడా అంటారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 28th question. What is the primary focus of the Mission Bhagirath program? మిషన్ భగీరథ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ ఎడ్యుకేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, హెల్త్, అగ్రికల్చర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేస్తూ ఉండండి. కమెంట్ మీరు కమెంట్ చేసేసి లాస్ట్ 45 క్వెషన్స్కి ఎన్ని కరెక్ట్ చేశారో కూడా పెట్టాలి, మర్చిపోకండి. సో మిషన్ భగీరథ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నమాట. రక్షిత మంచినీటి సరఫరా కోసం ఈ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగినది. దాని తర్వాత 29th క్వెషన్ వచ్చేసి హూ రోడ్ ది ఫేమస్ బుక్ మహాప్రస్థానం? మహాప్రస్థానం ప్రసిద్ధ కవితా సంపుటి రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు. సో మహాప్రస్థానాన్ని ఎవరు రచించారు అనేసి అంటే శ్రీశ్రీ అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 38th question. Which gas is most abundant in the Earth's atmosphere? భూ వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? ఆప్షన్స్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. సో మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉన్నటువంటి గ్యాస్ ఏది అనేసి అంటే నైట్రోజన్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 78% మన అట్మాస్ఫియర్లో నైట్రోజనే ఉంటుంది. ఓకేనా? 21% వచ్చేసి ఆక్సిజన్. నెక్స్ట్ మనము కరెంట్ అఫైర్స్ నుంచి కూడా 15 క్వెషన్స్ అనేవి వస్తాయి కదా. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా చూద్దాము. 31st క్వెషన్. వాట్ ఈస్ ద స్టేటెడ్ గోల్ ఫర్ తెలంగాణస్ జిఎస్డిపి బై 2047 యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్స్? ఇటీవల విజన్ డాక్యుమెంట్ల ప్రకారం 2047 నాటికి తెలంగాణ జిఎస్డిపి లక్ష్యం ఎంత? ఆప్షన్స్ US డాలర్స్లలో ఉంది ఇది మొత్తము. $1 ట్రిలియన్, $2 ట్రిలియన్, $3 ట్రిలియన్, $5 ట్రిలియన్. సో 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల జిఎస్డిపి ఉండాలి అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. రీసెంట్ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ తెలంగాణ 2026 ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ 32nd క్వెషన్. ద అభయహస్తం వెల్ఫేర్ అప్రోచ్ ఈస్ ప్రామినెంట్లీ అసోసియేటెడ్ విత్ విచ్ రీసెంట్ పాలసీ డైరెక్షన్? అభయహస్తం సంక్షేమ విధానం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్స్ ఎడ్యుకేషనల్ గ్రాంట్స్, రైట్స్ బేస్డ్ వెల్ఫేర్, ఇండస్ట్రియల్ ట్యాక్స్ కట్, అగ్రికల్చర్ లోన్ వేవర్స్. సో అభయహస్తం అనేది దేనికి సంబంధించినది అనేసి అడుగుతున్నారు. ఇది వచ్చేసి రైట్స్ బేస్డ్ ఆన్ వెల్ఫేర్. 6 గ్యారంటీస్ అనేవి ఉన్నాయి కదా అభయహస్తం అనేసి అంటే రైట్స్ బేస్డ్ వెల్ఫేర్. ఓకేనా? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 33rd question. Which model is mentioned in the socio-economic outlook 2026 for special planning? సామాజిక ఆర్థిక సమీక్ష 2026 ప్రకారం ప్రాంతీయ అభివృద్ధి కోసం పేర్కొన్న మోడల్ ఏది? ఆప్షన్స్ ప్యూర్ రేర్, స్మార్ట్ సిటీ, హబ్ స్పోక్, గ్రిడ్ ప్లాన్. సో మన తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ 2026లో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ మోడల్ని మెన్షన్ చేయడం జరిగింది అనేసి అడుగుతున్నారు. ప్యూర్ రేర్ ఈ మోడల్ని పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ
నేను ఇందులో ఇది కరెంట్ అఫైర్స్ కిందనే వస్తుంది కాబట్టి, ఈ క్వెషన్‌ని కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకవేళ మనకి పొరపాటున ఎగ్జామ్‌లో ఇది కరెంట్ అఫైర్స్ కింద సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ నుంచి క్వెషన్ ఏమన్నా వచ్చినా, మిస్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతోటి ఈ క్వెషన్‌ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ 34th క్వెషన్. ద ప్రాజెక్ట్ ఈస్ మెన్షన్డ్ యాస్ ది నెట్ జీరో డెవలప్‌మెంట్ టార్గెట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో నెట్ జీరో గ్రీన్ నగరంగా అభివృద్ధి తలపెట్టిన ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్స్: భారత్ ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ ఎక్స్పాన్షన్, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్. సో నెట్ జీరో అనే డెవలప్మెంట్ టార్గెట్‌ని కింద ఇచ్చిన ప్రాజెక్ట్‌లో ఏ ప్రాజెక్ట్ ద్వారా ఈ టార్గెట్‌ని రీచ్ అవ్వాలనుకుంటున్నారంటే, భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా అన్నమాట. అంటే మనకి ఫ్యూచర్‌లో అన్ని సిటీస్‌లలో అంటే మేజర్ సిటీస్‌లలో ఏమి ప్రయారిటీ అయిపోతుందంటే, పొల్యూషన్ ఫ్రీ అంటే కార్బన్ ఎమిషన్ అనేది జీరో అయ్యేటట్లు టార్గెట్ పెట్టుకున్నారనమాట. అందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీ అనేది నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవ్వడానికి మనము ఈ ప్రాజెక్ట్‌ని భారత్ ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్‌ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 35th question. According to 2026 reports, which sector is driving the majority of Telangana's economy? సో తెలంగాణ ఎకానమీలో మేజర్ పార్ట్ ఏది పోషిస్తుంది అనేసి క్వెషన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్లలో అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్. సో ఇందులో మన తెలంగాణలో ఆల్మోస్ట్ 68% ఎకానమీ అనేది మనకి ఓన్లీ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుందన్నమాట. సర్వీస్ సెక్టర్ అనేసరికి ఏమేమి వస్తుంది? ఐటీ, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, బ్యాంకింగ్. సో ఇవన్నీ సర్వీస్ సెక్టర్ కిందకి వస్తాయన్నమాట. సో మనకి 68% మనకి సర్వీస్ సెక్టర్ నుంచే మన తెలంగాణ ఎకానమీకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 36th క్వెషన్. వాట్ ఈస్ ద ప్రైమరీ థీమ్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047? సో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సస్టైనబిలిటీ, ఇంక్లూజివ్ గ్రోత్, గ్లోబల్ కాంపిటీటివ్నెస్, ఆల్ ది అబోవ్. సో ఇవన్నీ పైన ఉన్నవన్నీను ఉన్నాయన్నమాట ప్రైమరీ థీమ్‌గా. ఓకేనా? సస్టైనబిలిటీ, ఇంక్లూజివ్ గ్రోత్, గ్లోబల్ కాంపిటీటివ్నెస్. సో ఇవన్నీ కూడా మన ప్రైమరీ థీమ్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 37th question. Which of the following is a major infrastructure project highlighted in 2026 Outlook? 2026 అవుట్లుక్లో ప్రాధాన్యతనిచ్చిన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఏది? రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, నెట్ జీరో స్మార్ట్ సిటీ, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబోవ్ అనమాట. పైవన్నీను అనేసి. మీరు మోడల్ పేపర్ 1 గనుక చూసుకున్నట్లయితే, అంటే ఈ వీడియో కన్నా ముందు వీడియో మనము నిన్న నైట్ చూసినటువంటి వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే అపాయింట్మెంట్స్, తర్వాత ఇంపార్టెంట్ డేస్, ఆ డేస్ యొక్క థీమ్స్, ఇవన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఎవరైనా ఆ వీడియోని కనుక చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. కరెంట్ అఫైర్స్‌లో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఫస్ట్ మోడల్ పేపర్‌లో నేను కవర్ చేయడం జరిగింది. మిస్ అవ్వకుండా చూడండి. మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అవుట్‌లుక్ తెలంగాణ సోషియో ఎకానమీ అవుట్‌లుక్ మీద కూడా క్వెషన్స్ వస్తే మీకు అందరూ ఈ తెలంగాణ ఇది కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది కాబట్టి మీరు చూసుకోకుండా ఉంటే మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుందనేసి ఇంపార్టెంట్‌వి క్వెషన్స్ ఇందులో తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ 38th క్వెషన్. రీసెంట్ రిపోర్ట్స్ సజెస్ట్ తెలంగాణ ఈజ్ ఫోకసింగ్ ఆన్ క్లైమేట్ స్మార్ట్ ఇన్ విచ్ సెక్టార్? తెలంగాణ ప్రభుత్వం క్లైమేట్ స్మార్ట్ విధానాలను ఏ రంగంలో వేగవంతం చేస్తుంది? ఆప్షన్స్: అగ్రికల్చర్, హెవీ ఇండస్ట్రీ, ప్రైమరీ ఎడ్యుకేషన్, అండ్ అట్ లాస్ట్
టూరిజం. సో, దేని మీద అనేసంటే అగ్రికల్చర్ మీద క్లైమేట్ స్మార్ట్ అనే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి అనుకుంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 39th క్వెషన్. ద ఇందిరమ్మ ఇండ్లు ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టార్? ఇందిరమ్మ ఇండ్లు పథకం ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్స్ హెల్త్ కేర్, హౌసింగ్ ఆర్ వెల్ఫేర్, హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్. సో హౌసింగ్ ఆర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అన్నమాట ఇందిరమ్మ ఇండ్లు ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ 40th క్వెషన్. ఇన్ 2026 విచ్ సిటీ ఆర్ ఏరియా ఈజ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ది నెట్ జీరో హబ్? 2026 నాటికి తెలంగాణలో గ్రీన్ నెట్ జీరో హబ్గా అభివృద్ధి చేయబడుతున్న ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఓల్డ్ సిటీ హైదరాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్. సో మనం ఇందాకలే డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా, నెట్ జీరో హబ్ అనేది దేన్ని చేయాలి అనుకుంటున్నారంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఆర్ ముచ్చెర్ల, దీన్ని వాళ్ళు డెవలప్ చేయాలి అనేసి అనుకుంటున్నారు అనమాట నెట్ జీరో హబ్గా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 41st క్వెషన్. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ గృహజ్యోతి స్కీమ్ ఇన్ తెలంగాణ? గృహజ్యోతి పథకం యొక్క ప్రధాన లబ్ధి ఏమిటి? ఆప్షన్స్ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్, స్కూల్ ఫీ సబ్సిడీస్, బస్ ట్రావెల్ సబ్సిడీ. సో గృహజ్యోతి స్కీమ్ కింద ఏమొస్తుంది అంటే మనకి ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది లభిస్తుంది గృహజ్యోతి పథకం స్కీమ్ కింద. నెక్స్ట్ 42nd క్వెషన్. వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ రియల్ జీడిపి గ్రోత్ యావరేజ్ ఫర్ తెలంగాణ 2025 to 30? తెలంగాణ జీడిపి అంచనా వార్షిక సగటు వృద్ధి రేటు ఎంత? సో యావరేజ్గా 2025 నుంచి 2030 లోపు ఎంత పర్సెంటేజ్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అనేసి అంటే 8% అనేసి అనుకుంటున్నారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ సపోర్ట్స్ ది సోషియో ఎకానమిక్ అవుట్లుక్ రీసెర్చ్? సామాజిక ఆర్థిక సమీక్ష నివేదికల తయారీలో భాగస్వామ్య పరిశోధన సంస్థ ఏది? ఆప్షన్స్ సెస్, సిఎస్టి, టీజీఆర్ఏసి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ ఇచ్చిన ఆర్గనైజేషన్స్లలో ఏ ఆర్గనైజేషన్ అనేది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణకి సపోర్ట్ చేస్తుంది అనేసి అంటే సెస్ అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సెస్ అంటే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 44th క్వెషన్. ద మహాలక్ష్మి స్కీమ్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్. మహాలక్ష్మి పథకం ప్రధానంగా ఎవరి సంక్షేమానికి ఉద్దేశించినది? ఆప్షన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫ్రీ బస్ ట్రావెల్, చైల్డ్ న్యూట్రిషన్, స్టూడెంట్ లోన్స్, ఫార్మర్ సబ్సిడీస్. సో మహాలక్ష్మి స్కీమ్ అనేది ఎవరి కోసం మెయిన్గా ఫోకస్ చేస్తుంది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫ్రీ బస్ ట్రావెల్. ఓకేనా? నెక్స్ట్ 45th క్వెషన్ చూద్దాం. 45th క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పిల్లర్ ఆఫ్ తెలంగాణస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ? క్రింది వాటిలో తెలంగాణ అభివృద్ధి వ్యూహంలో భాగం కానిది ఏది? ఆప్షన్స్ ఎకానమిక్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మిలిటరీ ఎక్స్పాన్షన్. సో మనము క్వెషన్లు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. నాట్ అనేసి అడిగారంటే తెలంగాణ అనేది డెవలప్మెంట్ అవ్వాలి అంటే అందులో ఏది భాగమై ఉండదు అంటే మిలిటరీ ఎక్స్పాన్షన్ అనేది. మిలిటరీ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడైనా ఒక దేశం చూసుకుంటుంది కానీ రాష్ట్రం అనేది చూసుకోదు. కాబట్టి ఆప్షన్ డి అనేది తెలంగాణ డెవలప్మెంట్ స్ట్రాటజీలో పార్ట్ కాదు. ఈ క్వెషన్లో నాట్ అడిగారు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది.
సో, 45 క్వెషన్స్ అనేవి మనము కంప్లీట్ చేసేసాము. ఈ 45 క్వెషన్స్‌కి గాను మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో నాకు కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడే చెప్తున్నాను కదా! 40+ మార్క్స్ గనుక వచ్చినట్లయితే మీది గుడ్ స్కోర్ అన్నమాట. ఈ రోజుటి వీడియోలో మనము సోషియో ఎకానమిక్ అవుట్‌లుక్ గురించి కొన్ని ఎక్కువగా క్వెషన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కాన్సంట్రేట్ చేశాం కాబట్టి, కొంచెం తక్కువ మార్క్స్ అనేవి రావచ్చు. మీరు చదివినుండకపోవచ్చు కాబట్టి. బట్ ఇట్స్ ఓకే. ఇవి కూడా మీరు నేర్చుకుంటే ఒకవేళ మీకు ఎగ్జామ్స్‌లో వస్తే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనే ఉద్దేశ్యంతోటి ఈ క్వెషన్స్‌ని కూడా మనం యాడ్ చేయడం జరిగిందనమాట. రిమెంబర్ ప్రతిరోజు మనము ఎవ్రీడే నైట్ 7 పీఎంకి 7 ఆర్ 7:30 పీఎంకి మన యూట్యూబ్ ఛానల్‌లో ఈ 45 క్వెషన్స్ మనము లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తామనమాట. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతిరోజు మీరు ఈ లైవ్ సెషన్స్ అనేవి అటెండ్ అయినా, లేకపోతే మన వీడియోని డైలీ గనక మీరు ఎగ్జామ్ డేట్ వరకు ఫాలో అయితూ ఉన్నట్లయితే డెఫినెట్‌గా మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. సో, మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూడండి. కొత్త విషయాలు మీరేమన్నా ఈ క్వెషన్స్‌లలో మిస్టేక్స్ చేసినా కూడా అవన్నీ నేర్చుకునేసేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనేసంటే కామెంట్ చేయండి. మీరు రివిజన్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఈ వీడియో చూసినంత మాత్రాన మీకు వచ్చేస్తుంది అంటే గుర్తుపెట్టేసుకుంటాము అనేసి ఉండదు కదా! మీరు నంబర్ ఆఫ్ వీడియోస్, నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి చూస్తూ ఉంటారు కాబట్టి, మీరు మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇవి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితూ ఉంటే. దాంతో పాటు మీరు ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఒక 15-20 డేస్ వరకు మీకు ఈ ఎగ్జామ్స్‌కి ప్రతిరోజు మాక్ టెస్ట్‌లు మనము అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మీకు ఈ వీడియో ఎక్కువగా నచ్చినట్లయితే హైప్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇంకా మాకు ప్రతిరోజు మంచి మంచి క్వెషన్స్ తీసుకురావాలి అనేసి ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉంటుంది. థాంక్ యూ.